అందరికీ జై భీమ్. నమస్కారం మిత్రులారా. ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం అలాగే మాల మహానాడు నల్గొండ మండల యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ అనేటటువంటి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఆగస్టు 1 ఏదైతే ఉందో ఆగస్టు 1 సుప్రీంకోర్టు పంజాబ్కు సంబంధించినటువంటి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలను విభజించవచ్చని చెప్పేసి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి మాలలు కొన్ని కులాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది రావడం జరిగింది. ఆ తీర్పు పంజాబ్కు సంబంధించినటువంటి తీర్పు. కానీ దుందుడుకుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్, అలాగే జనసేన మిగిలినటువంటి అన్ని పార్టీలు కలిసి ప్రధానంగా మనువాదపు కుట్రలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావాజాలం రాజ్యాంగాన్ని రద్దుపరచడం కోసం, భారత రాజ్యాంగాన్ని తూట్లు పరచడం కోసం, ఆర్టికల్ 341 రద్దుపరచడం కోసం, కంప్లీట్ రాజ్యాంగాన్ని ఆపడం కోసం బీజేపీ అనేటటువంటిది విశ్వ ప్రయత్నం చేస్తూ మొదటి ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటిది మెల్లగా గాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చినటువంటిది కంప్లీట్గా వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమెండ్మెంట్, రాష్ట్ర పరిధిలో అమెండ్మెంట్ బిల్ అయ్యే వరకు కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ మేము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇచ్చారా? అదేవిధంగా సెంట్రల్లో జరిగేటటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజర్వేషన్ వ్యవహారాల తాలూకా ఈ కేటగరైజేషన్ ఎక్కడైనా చేశారా? అలాగే నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఉత్తర భారతదేశంలో ఈ కేటగరైజేషన్ సంబంధించినటువంటిది ఎందుకు చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ వర్గీకరణ చేయాలని చెప్పేసి బాధపడుతున్నటువంటి మందకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో వారు ఉత్తర భారతదేశంలో వర్గీకరణ చేయమని ఎందుకు బీజేపీపై కోరు చేయడం లేదు. ఇవన్నీ చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఉన్నటువంటి వాటిని పంచుకోవడం కోసం 2 కులాల మధ్య రోజు జగడం పెట్టేటువంటి సందర్భం మనం చూస్తాం కేంద్రంలో. అదేవిధంగా రాష్ట్ర పరిధిలోకి వచ్చి చూసినప్పుడు రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందక ముందునే శాసనసభలో రేవంత్ రెడ్డి గారు పెద్ద తోపు లీడర్ లెక్కగా భావించి నేను వర్గీకరణ చేస్తా అని చెప్పేసి దుందుడుగ్గా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. మేము అడుగుతా ఉన్నాం, మీరు షమీం అఖ్తర్ గారి చేత కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ చైర్మన్ గారు ఏ పల్లెకైనా వచ్చారా? అసలు మాలల జనాభా ఎంత, మాదిగ జనాభా ఎంత? మీరు తీసుకున్నటువంటి ఎంపైరికల్ డేటా అనేటువంటిది ఏమీ బహిర్గతం చేయకుండా మేము వర్గీకరణ చేశామని చెప్పేసి వాళ్ళందరిని కూడా పక్కలో కూర్చోబెట్టుకొని ఒక కులం అంతా ద్రోహిగా చిత్రీకరిస్తూ జరుగుతున్నటువంటి సందర్భం మొత్తం మాలలు, మేధావులు, బుద్ధిజీవులు అంతా కూడా గ్రహిస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే ఒక కులం అభివృద్ధికి ఇంకో కులం కారణం కాదు, ఒక కులం వెనకబడతానికి ఇంకో కులం కాదనేది మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్ మనువాదం, అలాగే తెలుగుదేశం, జనసేనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూనిటీగా ఉంటారు, ఒక మాటపై కట్టుబడి ఉంటారు. ఇలా కట్టుబాటు ఉండి పెత్తందారుల యొక్క ఏవైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి ఈ వర్గాలని, ఈ జాతుల్ని విభజించడం కోసం ప్రయత్నంలో భాగంగా ఈ వర్గీకరణ చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ పాలకులారా, మా జనం ఎంత, మాలల జనాభా ఎంత, అదేవిధంగా మాకు ఇచ్చిన దళిత బంధు స్కీములు ఎన్ని, మాకు 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చారు మాలలకు, అదేవిధంగా ఎస్సీ సప్లా నిధులు ఎంత ఖర్చు పెట్టారు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎన్ని ఇచ్చారు, ఇవన్నీ స్పష్టత రాకుండా, ఉద్యోగాలు ఎంతమంది చేస్తా ఉన్నారు మాదిగలు, ఇవన్నీ స్పష్టమైన లెక్కలు రాకుండా, జనాభా గణన చేయకుండా వర్గీకరణ చేశామని చెప్పేసి ఒక కులాన్ని తక్కువ చేసి ఒక కులం మీద ఏదో పై చేయి సాధించామని చెప్పేసి తపాసులు బేలుస్తూ వారికి మద్దతు తెలుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటటువంటి ఏ ఎన్నికల్లోనైనా సరే గుణపాఠం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం, మీరు స్థానిక ఎన్నికల్లో అయినా సరే, అలాగే ఏ లోకల్ బాడీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, ఎంపీడీసీ, జెడ్పీడీసీలు ఏ ఎన్నికలైనా సరే కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం మేము కంకణం కట్టుకోవడం జరుగుతాం. అందుకని నువ్వు ఉన్నటువంటిది బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 42% పెంచారు, ఉన్న జనాభాకు అనుగుణంగా పెంచారు, ఓకే. కానీ మరి ఎస్సీల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచకుండా, భూ సంస్కరణ చేయకుండా, అలాగే సంక్షేమ పథకాలు అందరికి అందివ్వకుండా, ఇవన్నీ ఏం చేయకుండా
ఆమ్, ఉన్నటువంటి 15% వాళ్ళకి 11, వాళ్ళకి 10, 9, ఒకళ్ళకి 1, తర్వాత ఇంకోళ్ళకేమో 5, 3 కేటగరైజేషన్ చేయడం అనేటువంటిది శుద్ధ దండగ. అసలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ఏం చెప్తా ఉంది, సుప్రీం కోర్ట్ ఏం చెప్తా ఉంది, అదే విధంగా ఆమ్, భారత మ్, భారత ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ చేయాల్సినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర స్థాయిలో ఏవైతే చేస్తా ఉన్నారో అవన్నీ కూడా, వాటన్నిటి కూడా, ఆ చర్యల మొత్తాన్ని కూడా వెనక తీసుకోవాలని, మా జనం ఎంత, మాలల జనాభా ఎంత, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమొచ్చాయి, ఇవన్నిటిని కూడా బహిర్గతం చేసి మీరు వర్గీకరణ చేసుకోండి. ఓకే, ఒకవేళ వర్గీకరణ చేసినప్పటికీ రేపు ఈ బిల్లు ఏదైతే ఉంది, ఈ వ్యవహారం ఏదైతే ఉందో వాటి తాలూకు వివరాలన్నీ వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ కలుస్తాం జాతీయ, అదేవిధంగా సుప్రీంకోర్టులో మళ్ళీ కూడా కేసు వేయడం కోసం మేము సిద్ధపడతామని చెప్తా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, మీకు మామూలంటే చులకనగా ఉంది, మామూలతో మాట్లాడింది లేదు, అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చాం, అసలు మా జనాభా ఎంత అనేది ఇప్పటికైనా సరే ఎంపారికల్ డేటా మీరు ఎందుకు బహిర్గతం చేయట్లేదు అనేది మేము అడుగుతా ఉన్నాం.